రీటైల్ బిజినెస్లో అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? రీటైల్ బిజినెస్ని ఎవరైనా చాలా మంచి ఆశలతో ఎంతో గొప్పగా స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయి ఆ బిజినెస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. మరి ఎన్నో హోప్స్తోని స్టార్ట్ చేసినటువంటి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో తెలుసా? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయగానే ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇంకంతా మనం అనుకున్నట్టు జరిగిపోతుందని చెప్పేసి ఒక మిత్లో స్టార్ట్ చేశారనమాట. వెంటనే రిచ్ అయిపోదామని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటారు కాబట్టి ఇలా ప్రాబ్లం వస్తుంది అనమాట. నా సెకండ్ వన్ వచ్చేసి, లెక్కలన్నీ మర్చిపోయి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత అవుతున్నాయని చెప్పేసి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయడం కూడా బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఉంటుందన్నమాట. నా థర్డ్ వన్ వచ్చేసి, సాధ్యమయ్యేటటువంటి ప్లాన్స్ కాకుండా ఒకేసారి రిచ్ అవుదాం అనేటువంటి కొన్ని ఆశతోని వితౌట్ ప్లానింగ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడం లాంటివి కూడా బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా అనమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి రీజన్స్ మీరు కూడా చేస్తున్నట్టయితే డెఫినెట్గా వాటిని కరెక్షన్ చేసుకొని ఇక మీదట ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా వెళ్ళండి. తప్పకుండా మీ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో బిజినెస్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.